తలకాయ గొరిగేసేటప్పుడు ఎంత మొక్కున్నా, ఎంతటి మహాక్షేత్రానికి వెళ్ళినా ఎవరు చెప్పింది వినక్కర్లేదు. చిన్న శిఖ అనేది ఉండాలి. తల మొత్తం పూర్తిగా గొరిగేసేయటం అనేది తప్పు. అలా చేయకూడదు ఎప్పుడు. మన వైదిక ధర్మ సిద్ధాంతం ప్రకారం చిన్న శిఖ అయినా సరే ఉండాలి, కొంచెం శిఖ అయినా ఉండాలి. చిట్ట చివరికి పుట్టు వెంట్రుకలు పిల్లలకి తీసేటప్పుడు కూడా చిన్న శిఖ అనేది ఉండాలి. అది నియమం. అలా కాకుండా ధర్మ విరుద్ధంగా నడుచుకునే వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు అయితే కనుక వాళ్ళని మొత్తం తలలు గొరిగేసేవాడు. తలలు గొరిగేసి శ్మశ్రు అవి మాత్రం ఉంచేవాడు. ఇంకో ఏంటంటే తల గొరిగించుకున్నప్పుడు గడ్డం తీయకుండా ఉండకూడదు, మొత్తం తీసేయాల్సిందే. దానికి వేదంలో ఒక పద్ధతి కూడా ఉంది. మనువు గారు ఎప్పుడో చెప్పినటువంటి పద్ధతి అని. ముందు గడ్డం తీయించాలి. గడ్డం తీసిన తర్వాత మనకు ఉపపక్షాలు అంటారు, చంకలు అంటాం కదా, అక్కడ ఉండేటువంటి వెంట్రుకలను తీయించాలి. తర్వాత తల మీద ఉండేటువంటి వెంట్రుకలను తీయించాలి. అలా తీసేటప్పుడు కొంచెం పిలక వదిలిపెట్టాలి. పిలక అనేది సన్నదైనా పర్వాలేదు, కానీ పిలక అనేది లేకుండా మాత్రం ఎప్పుడూ క్షౌరం అనేది జరగకూడదు, ఎక్కడైనా జరగకూడదు. ఈ మాట మీద ఇక్కడ సంప్రదాయం అది, అక్కడ సంప్రదాయం అది అని ఎవరైనా చెప్పినా సరే దాన్ని ఏమాత్రం వినక్కర్లేదు. తెలియకుండా కొన్ని మాటలు అలా ప్రచారంలోకి వస్తాయి, కానీ ఇది నిజం. ఇదే పరిపూర్ణమైనటువంటి వైదిక ధర్మం.